హాయ్ హలో నమస్తే ఆదాబ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మీరు మొత్తం ముగ్గురు అమ్మవార్లు టెంపుల్ అయితే చూస్తారండి. అది కూడా నేను ఒక్క రోజులో, అది కూడా 5 అవర్స్లో ముగ్గురు అమ్మవార్లని దర్శనం చేసుకున్నాను. అది ఎవరెవరో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే వారాహి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. ఈ టెంపుల్ కాకినాడ దగ్గర ఉన్న కొవ్వూరు విలేజ్లో అయితే ఉన్నదండి. సో మా ఊరు దగ్గర నుంచి ఒక 2 అవర్స్ అయితే పట్టింది ఇక్కడికి రీచ్ అవ్వడానికి. సో ఇది టెంపుల్ అనమాట. వచ్చిన వెంటనే ఆడవాళ్ళందరూ కూడా కాళ్ళు కడుక్కొని, నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ పసుపు అది పెట్టారండి, కాళ్ళకి రాసుకోవడానికి పసుపు అది పెట్టారు. నేను ఏ అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా ఇలాగా పసుపు రాసుకోవడం ఇలాగా నేను చూడలేదు. నాకు ఇక్కడ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోయాము. సో వెళ్ళిన తర్వాత కూడా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నట్టు లైన్ కూడా పెట్టారనమాట. ఒక ప్రదక్షిణ చేసుకుని వచ్చి అలా అప్పుడు అమ్మవారి దగ్గర ఎదుర్కొంటూ వస్తామన్నమాట. సో చూడండి, ఫస్ట్ ఈ అమ్మవారు అద్దంలో దర్శనమిస్తారు, చూసారా? మనం క్లియర్గా చూడొచ్చు అమ్మవారిని. సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. చూడండి అమ్మవారు ఎంత మంచిగా ఉన్నారో. సో ఇక్కడ వారాహి టెంపుల్లో ప్రతి పంచమికి అన్నప్రసాదం అయితే జరుగుతుంది. సో అది లక్ష్మీ ప్రసన్న గారని ఆమె చూసుకుంటారనమాట. సో అక్కడ ఉన్నారు కదా, ఆమె చూసుకుంటారు. ఆమె ఇక్కడ ఈ వారాహి శక్తి పీఠాన్ని అయితే స్థాపించారు. సో మొత్తం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కోరిక నెరవేరిన తర్వాత కందదీపం అయితే పెడతారంట. అమ్మవారికి కందదీపం పెడితే చాలా మంచిదంట. అండ్ ఎవ్రీ వెన్స్డే ఈ టెంపుల్ అయితే క్లోజ్డ్లో ఉంటుంది. బట్ ఏమన్నా ఫెస్టివల్స్ అయితే ఉన్నప్పుడు మాత్రం ఓపెన్ చేసి ఉంచుతారంట. అండ్ ఇది టెంపుల్ అవుటర్ లుక్ అనమాట. సో మేము వెళ్ళింది ఫ్రైడే ఏకాదశి రోజు. సో అందుకని ఇంత క్రౌడెడ్గా ఉంది. సో చూసారు కదండి, ఇది కొవ్వూరు వారాహి అమ్మవారి టెంపుల్. నెక్స్ట్ మనం ముత్యాల అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఇది కాకినాడ నుంచి సామలకోట వెళ్ళే రూట్లో హైవేలో రైట్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి. ఎప్పుడు మేము కాకినాడ వెళ్ళినా సరే అమ్మవారిని అక్కడ ఆగి దర్శించుకొని వెళ్తామన్నమాట. అంటే ఇది ఒక పెద్ద టెంపుల్ లాగా అయితే ఏముండదు, జస్ట్ ఒక చెట్టుకి ఆనుకుని అమ్మవారు వెలిసారనమాట. సో ఇక్కడ మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం వచ్చి దర్శనం చేసుకునే వెళ్తారు. మీరు ఎప్పుడైనా కాకినాడ వెళ్ళే ఆ రూట్లోంచి వెళ్తే గనక కంపల్సరీ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ మనం మరిడమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది పెద్దాపురంలో ఉంది. ఇక్కడ మరిడమ్మ అమ్మవారు చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ జాతరలు కూడా చాలా బాగా చేస్తారు. అప్పుడు ఆ టైంలో అయితే ఇది ప్లేస్ అంతా కూడా చాలా రష్గా అయితే ఉంటుంది. సో మేము వెళ్ళిన టైంకి గుడి క్లోజింగ్ టైం అనమాట, అరౌండ్ 8 అవుతుంది. సో మేమే లాస్ట్ అనమాట, క్లోజ్ చేసేస్తున్నాము, త్వరగా రండి అని చెప్పేసి అంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాము లోపలికి. మెయిన్ జాతర ఉన్న టైంలో వచ్చి ఉంటే చాలా బాగుండేదన్నమాట. సో మీరు ఎప్పుడైనా ఈ మరిడమ్మ అమ్మవారి టెంపుల్ జాతర ఉన్నప్పుడు వస్తే కమెంట్ చేయండి. అండ్ మెయిన్ నాకు ఇక్కడ అమ్మవారిని చూస్తే గనక చాలా రియలిస్టిక్గా అనిపిస్తారండి. ఏదో అమ్మవారు మన ఎదుర్కొంటా నిజంగా కూర్చుని మనల్ని చూస్తున్నట్టు, ఆ పవర్ అంతా కూడా మనం దర్శించుకుంటున్నప్పుడు వీ కెన్ ఫీల్ ఇట్. సో ఇది అండి, నేను ఒక్క రోజులో అది 5 అవర్స్లో కంప్లీట్ చేసిన ముగ్గురు అమ్మవార్ల దర్శనం ఇవి అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి.